మాస్టర్ నమస్కారం. నమస్తే నాగేశ్వరరావు. ఏం చానాళ్ళకు ఎలా ఉన్నారో ఏంటి? మిమ్మల్ని చూద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ మీకు హైదరాబాద్ అక్కడక్కడ తీర్థయాత్రల ప్రయాణంలో ఉన్నారు, అందుకనేసి కలవడానికి అవ్వలేదు. అందుకే నేను 4-5 సార్లు ఫోన్ చేసి మాస్టర్ వస్తున్నాను అని చెప్పాను. ఎలా ఉన్నారు? చూడాలని. బాగా చానాళ్ళు అయిపోయింది, ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది మనం కలుసుకుని సుమారు. మాస్టర్ నాకు నేను అనుకునేది ఏంటంటే, నాకు మంచి శ్రేయోభిలాషులు, నేను బిజినెస్ మొదలుపెట్టినప్పుడు నా మంచి శ్రేయోభిలాషులు మాస్టర్ రూపంలో తగిలేరు నాకు అనేసి ప్రతిసారి అనుకుంటానండి. ఎప్పుడైనా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ఏదైనా గుర్తొచ్చిందనుకో, ఆ మాస్టర్ ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూద్దాం, ఒకసారి ఎక్కడ ఉన్నారో ఏంటో. అందుకని మీకు అంతమానం ఫోన్ చేస్తూ ఉండేవాడు, మాస్టర్ ఎక్కడ ఉన్నారని. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదన్నా సమస్య కానీ ఇంకోటి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో మరి అది ధైర్యం మరి ఏంటో మీరు చెప్పిన మాటలో ఏంటో, కానీ అదొక రకంగా వెళ్ళి వచ్చేటప్పుడు ఒకలాగా వచ్చేవాడు, వెళ్ళేటప్పుడు ఒకలాగా వెళ్ళేవాడు. అది నా శ్రేయోభిలాషులు నా అదృష్టమేమో అనిపించింది. ఎందుకే నాగేశ్వరరావు, ఇప్పుడు మనం ఈ శాస్త్రాన్ని నమ్ముకుని మన కలయిక 86లో జరిగింది. అవునండి. ఆ తర్వాత మీరు వ్యాపారం చేయటం, దాంట్లో ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే మీ దగ్గరికి వచ్చేవాడిని కదా. అనేక సార్లు అలా మధ్య వచ్చేవాడిని. ఇంకో విషయం, వచ్చినప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు చూద్దాం, అసలు మాస్టర్ దగ్గరికి వెళ్తే అని వచ్చి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళి వచ్చినప్పుడు డల్గా వచ్చేవాళ్ళు. ఎందుకంటే డల్గా ఏం కాదు, మామూలుగా వచ్చేవాళ్ళు. వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఇదే కాకుండా మానసికంగా కూడా చాలా ధైర్యాన్ని నింపేవారు. అది మాత్రం చాలా గొప్ప విషయం. మీ ఫార్మసీ కూడా నిజంగా అది ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది నాగేశ్వరరావు ఇలాగా అంటే మాస్టర్ ఇలా జరుగుతుందని అదేం సక్సెస్ అవుతారు, మీరు ఏం కంగారు పడకండి, దానికి వరి అవ్వకండి అంటే అలాగే జరిగింది. అది ఎందుకు మరి ఏంటో మరి అర్థమయ్యేది కదా. మరి మాస్టర్ 2006లో కదా అప్పుడు మీకు హెల్త్ అని ప్రాబ్లమ్, అప్పుడు కలిసాం. తర్వాత మళ్ళీ ఇంకా క్లోజ్గా కలవలేదు. మాస్టర్ ఇలాగ ఉంది అది అంటే ఏం కాదు, ఏం కంగారు పడకండి, అదే ఒక పోతే 3 నెలలు 4 నెలలు ఉంటుంది అంతే అని మాస్టర్. ఇంకోటి ఏంటంటే ఎంతమంది డాక్టర్లు చెప్పినా అది వేరే సంగతి, మాస్టర్ చెప్పారు అంతే, మిగతాది అనవసరం. కానీ మాస్టర్ ఏంటో కానీ ప్రతి ఇన్సిడెంట్ కూడా అలాగే జరిగింది ఏంటండి. ఇది ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మనం అధ్యయనం చేస్తాం అంతే. దాన్ని మీరు అప్లై చేస్తే అంటే ఇప్పుడు యోగం అనేటువంటిది ఈ అరచేతిలో ఈ రేఖలు ఇవన్నీ కూడా మన కర్మగతమైనటువంటి అంశాల మీద ఆధారపడి అరచేతిలో లెక్కింపబడతాయి. వాటిని మనం అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మనం అంటే రోడ్డు మీద వెళ్తున్నాం, స్పీడ్ బ్రేక్ ఉందన్నప్పుడు స్లో అయ్యి మళ్ళీ మంచి రోడ్డుకి వెళ్ళిన మళ్ళీ స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, మనం ఆటోమేటిక్గా మన ప్రయాణం సాఫీగా జరిగిపోద్ది. దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్లో ఈ డెవలప్మెంట్ ఉంది, ఇలా చెయ్యండి అన్నప్పుడు స్పీడ్గా వెళ్ళారు. తగ్గుతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా తగ్గించారు. మనం కలుసుకున్న తర్వాత అప్పటి నుంచి ఈ గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఈ రికార్డులు ఉన్నాయి మన దగ్గర. 86 ఆ తర్వాత 90లో మనం బాగా మీ వ్యాపారం చాలా మంది అప్పుడు ఏకంగా 50-60 మంది మీ దగ్గర పనిచేసేవారు రోజు. ఏదైనా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మాస్టర్ ఏంటి కొంచెం ఫైనాన్స్ మ్యాటర్లో కొంచెం ఇబ్బందిగా ఉందంటే అని వచ్చేవాడిని. వస్తే ఏం కాదు కంగారు పడకండి, నెల 15 రోజులు ఉంటుంది అంటే ఆయన చెప్పేవారు. మాస్టర్ ఏంటి మా పాపల భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుంది, ఏం అప్పుడు దాని గురించి ఏం ఆలోచించండి, చాలా బాగుంది, ఇలాంటి ధైర్యం చెప్పేవారు. ఇలాంటి ధైర్యం ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు వచ్చింది ఏమిటి, మీరు ఇప్పుడు నాకు ఏంటంటే హెల్త్ కొంచెం నీరసంగా ఉన్నట్టు ఉంటుంది. ఫైనాన్స్ మ్యాటర్ కానీ ఇంకోటి అసలు ఏ ప్రాబ్లం లేదండి. ఇది ఏంటంటే ఈ హుషారే పని చేయలేకపోతున్నాయి, ఈ కాలేజీలు అవుతున్నాయి అన్న దృష్టి తప్ప ఏం కాదు. నాగేశ్వరరావు, ఇప్పుడు మీ చేతిలో ఈ జీవితరేఖ చాలా స్పష్టంగా ఈ చివరి వరకు ఉంది చూడండి ఇక్కడ. అవును, నేను అప్పుడు కూడా 2090లో చెప్పినప్పుడు ఇది ఇక్కడ మీకు అదే ఇప్పుడు ఉన్నది ఇదే కదా. ఇదే
అదే కదా 86లో గీసింది ఇప్పుడున్నది ఇదే కదా. ఇదే అంచేతే అంటే జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖలు వేలు ముద్రలాగే పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి, మారవి. ఈ అదృష్ట రేఖ మారుతూ ఉంటుంది. ఈ అదృష్ట రేఖ మీ దాంట్లో ఇక్కడికి వచ్చేసరికి 48 అంటే 2003 ఆ ప్రాంతంలో స్లో అయింది అని అప్పుడు మనం స్లో అయిందంటే మరి అప్పుడు లేఅవుట్లు ఎప్పుడు అవ్వలేదు ప్లాన్లో బిల్డింగ్లు. అంచేత ఆ తర్వాత మళ్ళీ ఆరాంగా ఉంది. ఈ చివరిలో ఈ అదృష్ట రేఖ, జీవిత రేఖ ఈ చివరి వరకు కూడా, ఈ జీవిత రేఖ చివరి మీకు ఈ కోన్ సింబల్ ఉంది శంఖాకృతిలో. అంచేత ఎక్కడ బ్రేక్ లేదు. అయితే మధ్యలో వయసు రీత్యా ఇప్పుడు కొంచెం చిన్న చిన్నవి ఉండాలి తప్ప నేను నా లెక్క ప్రకారం మీరు మాత్రలు వేసుకోవాల్సిన పని ఏమి, బీపీ లేదు, షుగర్ లేదు మాస్టర్. అవునా? లేదు. అంచేత ఏం చేయాలి మీరు రిటైర్ అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఏదో కోల్పోయామన్నట్టు అలాగా వెళ్ళిపోతారు. అదే అదే వచ్చింది కూడా, ఏం పని చేయలేమో, ఏం పని చేయడం లేదంటే ఖాళీగా ఉంటున్నాం. వద్దు, అలా కాదు. మీరు ఏం చేయాలంటే మన మైండ్కి కొంచెం ఏదో ఒక రిలాక్సేషన్, యోగా, తర్వాత ధ్యానం. ఆ మార్నింగ్ వాకింగ్ చేస్తారు మీరు ఎలాగా, అప్పటి నుంచి అలవాటే కదా, మిలిటరీ రూల్ లాగా. అంటే అటు నుంచి వచ్చినట్లే కదా మీరు. ఆ తర్వాత ఈ ఈవినింగ్ సత్సంగత్యం చేయాలి. అంటే మంచి మన ఏజ్ గ్రూపులో వాళ్ళతోటి ఎవరితోటి మంచి విషయాలు, ఇద్దరు ముగ్గురిని చూసుకుని, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు కాకుండా మనకు సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ ఉండాలి. అంటే లోకం గురించి. అప్పుడు ఏమవుతుందంటే మన మైండ్కి ఒక యాక్టివిటీ. అప్పుడు ఎంతసేపు ఇంట్లో కూర్చుని తలుపులు వేసేసుకుని కొంతమంది ఉంటారు. అవునండి. టీవీ చూసేంతసేపు ఆ దాంట్లో ఏ నెగిటివ్ ఏ వస్తూ ఉంటే అవే చూస్తూ ఉంటారు. లేదా నెగిటివ్ థాట్స్, ఆరోగ్యం ఇలా అయిపోయింది అలా అయిపోయింది. ఇప్పుడు అప్పుడు చూసిన రికార్డు ఉంది కదా, ఇప్పుడు కూడా నేను మాస్టర్ ఈ రికార్డు 1986లోదా 86లోది కొన్ని బుక్స్ వేరే పెట్టి 90లోదా 90లో ఇప్పుడు దాకా అన్ని బుక్స్ మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఎవరి జాతకం ఎలా ఉంది? ఇవన్నీ ఏమిటంటే దీని నుంచే కదా మరి మనం ఈ తయారు చేసి ఈ రికార్డు తయారు చేసి దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్లు తీసుకొచ్చి మనం బుక్లో పెట్టాం. నేను రాసిన బుక్ ఉంది కదా మీ దగ్గర కదా, ఉన్నాయి 3 పుస్తకాలు ఉన్నాయి మాస్టర్, 3 పుస్తకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను అప్పుడు ఇది కూడా ఉంది అప్పుడు మీ శుభాకాంక్షలు ఏంటంటే పుస్తకం పెద్దది అయిపోయింది, ఇంకా ఈ ఫోటోలన్నీ వేయడానికి ఎక్కువ విస్తృతం అయిపోతుందని చెప్పేసి దీంట్లో మీ అభినందనలు దీంట్లో వేశాం. ఈ గ్రంథం రాసినప్పుడు 2015లో. అప్పటి నుంచి ఈ బుక్స్లో ఏమిటంటే మన అనుభవాలే కదా. అవునండి. ఒక చేతిలో కొత్త విషయం ఉందనుకోండి, దాన్ని తీసుకొచ్చి మనం ఈ గ్రంథంలో పెట్టడం. అలాగా ఇప్పుడు రెమెడీస్కి మళ్ళీ కొత్తగా రాశాను. ఈ రెమెడీస్ చెప్తున్నాం కదా. ఇప్పుడు ఎలాగంటే మనం ఏ రకమైనటువంటి ఆలోచనలతోటి, నెగిటివ్ ఆలోచనలతోటి ఉంటామో అటువంటి రుగ్మతలు మనకి వచ్చేస్తాయి. అది రుగ్మత తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే మన మైండ్ని యాక్టివేట్ చేసుకోవాలి. వయసుతో నిమిత్తం ఏమీ లేదు. అంటే మన వయసుకు తగినట్టే మనం కొన్ని చిన్న పనులు, కొన్ని సంభాషణకి ఏముంది, అంతేలేండి, పెట్టుబడి లేదు. మన నాలెడ్జ్ని ఇంకొకరికి పంచుతాం, ఇంకొకరి నాలెడ్జ్ మనం తీసుకుంటాం. అంచేత ఈ రకమైనటువంటి చేయండి. మీరు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పని ఉండదు. ట్యాబ్లెట్స్ బీపీ కానీ షుగర్ కానీ ట్యాబ్లెట్ లేనప్పుడు ఏం వేసుకుంటాం. అంచేత చక్కగా ఉంది, లైఫ్ లైన్ చక్కగా ఉంది. ఈ శిరోరేఖ, హృదయ రేఖలు బాగున్నాయి. లేటర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్, ఈ చివరిలో ఇక్కడ ఈ చివరి వరకు కూడా అదృష్ట రేఖ చాలా స్పష్టంగా ఉంది నాగేశ్వరరావు. జీవిత రేఖ బాగుంది 2 చేతుల్లో కూడా. అంచేత పిల్లలు సెటిల్ అయిపోయారు, మీకు
మనవలు ఫైనాన్స్ మ్యాటర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి అసలు మానసికంగా కానీ ఏది హెల్త్ గురించి డౌట్ పడుతున్నారు మీరు. అంతే. ఆ డౌట్ మనసులో తీసేయండి. తీసేసి చక్కగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సూర్య నమస్కారాలు చేయలేకపోయినా సూర్యుడు ఎదురుగా కూర్చుని ఆదిత్య హృదయం కాసేపు పట్టించుకోవటం, చక్కగా ధ్యానం చేయటం, సాయంకాలం ఉదయం వాకింగ్ చేస్తారు కనుక సాయంకాలం ఏమో సత్సాంగత్యము సత్సంకల్పము చేసుకోండి. హాయిగా ఉంటుంది. ఫుడ్లోను వీటిల్లోనూ నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను కనుక ఆ గోపాల సాముద్రికం వీక్షకులకి 2 మాటలు చెప్పండి మీరు. నమస్కారం అండి. గోపాలకృష్ణ గారు మొట్టమొదటి నుంచి కూడా నాకు మంచి అడ్వైజులు ఇచ్చి హస్త సాముద్రికంలో మాత్రం ప్రతి క్షణం కూడా ఏ సమస్య వచ్చినా కానీ మాస్టర్ దగ్గరికి వచ్చి మాస్టర్ ఇలాగ ఉంది పరిస్థితి అంటే మళ్ళీ చూసి ఏం కాదు 15 రోజులు ఉంటుంది, లేకపోతే 6 నెలలు ఉంటుంది, లేకపోతే 3 నెలలు ఉంటుంది, ఇది ఇంకో ఇది పెద్ద సమస్య అవ్వదు, తేలిగ్గా ఉంటుంది, ఈజీగా సాల్వ్ అయిపోద్ది, ఇలాంటివన్నీ చెప్పేవారు. ఎప్పుడు సమస్య వచ్చినా కానీ మాస్టర్ దగ్గరికి వచ్చేవాడిని. మాస్టర్ దగ్గరికి వచ్చి మాస్టర్ దగ్గరికి చూపించుకు ఆయన ఉన్నది ఉన్నట్టు ఇంకా దాంట్లో మర్మాలు అవి ఏమి ఉండేవాడిని. ఉన్నది ఉన్నట్టు ఏమనుకుంటే అనుకోనండి, ఉన్నది ఉన్నట్టు చెప్పడం అంతే. ఆ మాస్టర్కి నన్నైతే మాత్రం అంటే మిగతా వాళ్ళని ఆలోచిస్తుంది, నన్నైతే మాత్రం నాకు మంచి శ్రేయోభిలాషులు. ఈరోజు కూడా మాస్టర్కి 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలి.